వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 10 అడుగుల నీటి మట్టం ఉండగా బ్యారేజీ నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటి మట్టం 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నర్సింగ్ విద్య పూర్తి చేసిన ఎస్సీ నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నర్సింగ్ మరియు జీఎన్ఎం చదివిన ఎస్సీ నిరుద్యోగ యువతకు జర్మన్ భాషలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఎస్సీ యువతకు ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. విశాఖ నగర అందాలను వీక్షించేందుకు కైలాసగిరి వద్ద కొత్త పర్యాటక సౌకర్యాలు కల్పించేలా విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే కొండపై జిప్ లైనర్ అలాగే స్కై సైక్లింగ్ నిర్వహిస్తున్నారు. త్వరలో గ్లాస్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. కొత్తగా నిర్మించే రోప్ వే కొండ కింద సముద్రం సమీపంగా తెలుగు మ్యూజియం వరకు వెళ్లేలా మార్గం నిర్ణయించారు. హైదరాబాద్ లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు జూన్లో అత్యధికంగా నమోదయ్యాయి. 6,391 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇవే అత్యధికమని చెప్పొచ్చు. నెలవారీగా చూస్తే 3% పెరగ్గా గతేడాదితో పోలిస్తే వార్షికంగా 9% తగ్గాయి. 2024 జూన్లో 7,056 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కోటి అంతకంటే ఎక్కువ ఖరీదైన ఇళ్ల వాటానే 21%గా ఉంది. హైదరాబాద్ సమీపంలోని ఫోర్త్ సిటీ నుంచి ఏపీలోని అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అదేవిధంగా హైదరాబాద్ శివార్లో నిర్మించాలని భావిస్తున్న డై పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు కొత్త రైలు మార్గానికి యోచిస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. హెచ్సియు పిహెచ్డి విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచంద్రరావే కారణమని, ఆయన్ను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అణగారిన వర్గాల విద్యార్థిని వేధించి ఆత్మహత్యకు ఉసిగొల్పిన వ్యక్తికి పదవి కట్టుబెట్టడమేంటని బీజేపీ నాయకత్వం దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం ఈ ఆత్మహత్య వెనుకున్న కారణాలపై విచారణ ప్రక్రియను పునఃప్రారంభించబోతుందన్నారు. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక బహిర్గతమైంది. అయితే విమాన ఇంజన్ల ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఇంజన్లు 2 కూడా టేకాఫ్ వేగం నుంచి తగ్గుతూ వచ్చాయి. స్విచ్లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరో పైలట్ ను ప్రశ్నించినట్లు కాక్పిట్ వాయిస్ రికార్డులో ఉంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కు హత్యా బెదిరింపులు వచ్చాయి. ఆయన చంపేస్తానంటూ ఓ దొండగుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టడం కలకలం సృష్టిస్తోంది. పార్టీ ప్రతినిధి రాజేష్ భట్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. చిరాగ్ ను హతమారుస్తామంటూ టైగర్ మెరాజిడిసి అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారని రాజేష్ తెలిపారు. పాస్వాన్ కు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగానే ఈ బెదిరింపులు వచ్చాయన్నారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న 3వ టెస్ట్లో 2వ రోజు ఆట ముగిసింది. ఓవర్ నైట్ స్కోర్ 251/4తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆల్అౌట్ అయింది. రూట్ శతకం చేయగా బ్రైడెన్ కాస్ అలాగే జెమీ స్మిత్ అర్ధ శతకాలు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి 145/3 పరుగులు చేసింది. మనల్ని ఎవరైనా ప్రేమిస్తే మార్పు ఖచ్చితంగా జరుగుతుందని హీరోయిన్ రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భాగస్వామితో కలిసి ఉంటున్నప్పుడు, వారితో కలిసి జీవితాన్ని పంచుకుంటున్నప్పుడు ఇద్దరి వ్యక్తిత్వాల్లో మార్పు వస్తుందని తెలిపింది. మీ ప్రాణ స్నేహితుడితో కానీ, మీ భాగస్వామితోనే కానీ కొంతకాలం కలిసి ప్రయాణించాక అకస్మాత్తుగా పాత రోజులను గుర్తు చేసుకుంటే వారి కోసం మీరు ఎంతలా మారారో అర్థమవుతుందని తెలిపింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.